అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తన పెళ్లి క్యాన్సిల్ అయిందని మహిళా క్రికెటర్ స్మృతి మందాన స్పష్టం చేశారు. ఇటీవల తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు. గత కొన్ని వారాలుగా తన జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయని, తన పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు. ఇండియా తరపున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని ఇన్స్టాలో స్మృతి మందాన పోస్ట్ పెట్టారు. అయితే గత నెలలో స్మృతి మందాన పలాష్ ముచ్చల్తో పెళ్లి జరగాల్సి ఉండగా స్మృతి తండ్రి అనారోగ్యంతో వాయిదా పడింది. అప్పటి నుంచి మరో డేట్ ఫిక్స్ చేస్తారంటూ ప్రచారం జరగ్గా ఇప్పుడు ఏకంగా పెళ్లి క్యాన్సిల్ అయినట్లు స్వయంగా స్మృతి మందాన క్లారిటీ ఇచ్చింది. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, స్టార్ బ్యాట్స్మెన్ భారత మహిళా జట్టు స్టార్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి స్మృతి మందన పెళ్లి వాయిదా పడడం అనేది, దాని తర్వాత వివిధ మలుపులు తిరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో వివాహం జరుగుతుంది అన్నట్టుకుంటున్న సమయంలో తర్వాత పలాష్ ముచ్చల్ కూడా కొంత అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా తర్వాత వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని తర్వాత పెళ్లి మళ్ళీ ఒక డేట్ పడుతుంది, మళ్ళీ ఒక డేట్ ఏదో వాయిదా పడి ఆ రోజు ఫిక్స్ అవుతుందని కూడా చాలా మంది భారత్ కు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఇద్దరి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని. కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళ పెళ్లి వాయిదా పడ్డట్టుగా మనం ఇంటికి వచ్చాం. కానీ ఇప్పుడు ఆమె అఫీషియల్ గా ఏదైతే పోస్ట్ పెట్టారో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాలో ఆమె చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉంది అది చాలా క్లియర్ కట్ గా చెప్పింది. నేను పెళ్లి ఇక చేసుకోవట్లేదు, ఈ పలాష్ తో ఉన్నటువంటి స్మృతి మందన పలాష్ ముచ్చలతో జరగాల్సినటువంటి పెళ్లి పూర్తిగా వాయిదా పడింది, ఇప్పట్లో ఇక పెళ్లి జరగదు అన్నటువంటి విషయంలో ఆమె చాలా క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే దీనికి గల కారణాలు ఎక్కడ కూడా ఆమె ప్రస్తావించలేదు. కానీ ఇందులో మాత్రం నా కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో ఇది ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి తన జీవితంపై ఎన్నో వదంతులు వచ్చాయని, తన పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ కూడా ఆమె ఇందులో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంతటితో వదిలేయండి అని కూడా ఆమె మొత్తం అందరికీ కూడా చూపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా ఇందులో ఆమె పేర్కొన్నారు. ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యం అని కూడా తన ఇన్స్టాలో ఆమె పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూశాం స్మృతి మందన. అయితే గత నెలలో స్మృతి మందన పలాష్ ముచ్చలతో ఏదైతే కార్యక్రమం ఉందో ఎంగేజ్మెంట్, దీనికి సంబంధించి కూడా దాని తర్వాత మొత్తం జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, తండ్రి వెంటనే హార్ట్ అటాక్ రావడం, తర్వాత ఆయన చనిపోవడం, ఇదంతా కూడా ఇరు కుటుంబాల మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వాతావరణం ఉంది కూడా ఉండడం వల్ల నరేందర్ హోల్డ్ ఆన్ అండి. తన పెళ్లి క్యాన్సిల్ అయిందని మహిళా క్రికెటర్ స్మృతి మందాన స్పష్టం చేశారు. ఇటీవల తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు. గత కొన్ని వారాలుగా తన జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయని, తన పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు. ఇండియా తరపున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని ఇన్స్టాలో స్మృతి మందాన పోస్ట్ పెట్టారు. అయితే గత నెలలో స్మృతి మందాన పలాష్ ముచ్చల్తో పెళ్లి జరగాల్సి ఉండగా స్మృతి తండ్రి అనారోగ్యంతో వాయిదా పడింది. అప్పటి నుంచి మరో డేట్ ఫిక్స్ చేస్తారంటూ ప్రచారం జరగ్గా ఇప్పుడు ఏకంగా పెళ్లి క్యాన్సిల్ అయినట్లు స్వయంగా స్మృతి మందాన క్లారిటీ ఇచ్చింది. నరేందర్ కంటిన్యూ. ఎస్, మనకున్న సమాచారం ప్రకారం ప్రజెంట్ ఆయన తండ్రి ఆసుపత్రిలో ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, గుండెపోటు రావడం, ఇరు మధ్య కుటుంబాల మధ్య కూడా కొంత డిస్టర్బెన్స్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇక్కడ మహిళా క్రికెటర్ స్మృతి మందన మనందరూ తెలుసు, మంచి స్టార్ బ్యాట్స్మెన్ గా ఆమె రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మహిళా క్రికెట్ లో. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్యలో పెళ్లి అనుకున్నారు, నిశ్చితార్థమైంది. దీని తర్వాత పెళ్లి వాయిదా పడుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాకపోతే ఆయనకు వేరే వాళ్ళతో వేరే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా బయట వినపడింది. దీని కారణంగానే ఆమె మొత్తానికి వాయిదా వేసుకున్నారా, హార్ట్ అటాక్ తన తండ్రికి రావడం వల్ల ఇది కొంత ఇరు కుటుంబాల మధ్య కొంత డిస్టర్బెన్స్ వాతావరణం ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా వాయిదా వేసుకున్నారా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఆమె చాలా క్లియర్ కట్ గా ఇన్స్టాలో అయితే ఆమె పోస్ట్ చేశారు. గత నెలలో స్మృతి మందన పలాష్ ముచ్చట్లో జరిగినటువంటి ఏదైతే కుటుంబాల మధ్య జరిగినటువంటి ఇష్యూగానే చూడాల్సిన అవసరం ఉంది. అప్పటి నుంచి కూడా
డేటు ఫిక్స్ చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా ఇక వాయిదా పడినట్టుగానే ఆమె పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఇరు వర్గాల మధ్య ఏదైతే జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏందో ఇక ఫుల్ స్టాప్ బడ్జెట్ అని కూడా చెప్తుంది. తన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా క్రీడా మీద పెట్టడానికి ఏంటంటే భవిష్యత్తులో చాలా కప్పులు గెలపాల్సిన అవసరం ఉంది, భారత్ కూడా మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం కూడా తన పోస్ట్ లో చెప్పినటువంటి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు దేశం తరఫున ఆడి ట్రోఫీలు గెలవాలన్నది తన లక్ష్యం, నా ఫోకస్ అంతా ఇక దానిపైనే ఉండబోతుందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎవరు వేరే రకంగా తీసుకోవద్దు. కొన్ని వారాలుగా నా జీవితం పైన ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి, చాలా మంది కూడా పోస్ట్ చేస్తున్నారు, ఎంతో మంది దీనికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఇది మా వ్యక్తిగత విషయం, ఎవరి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఫీల్డ్ లో రాణిస్తామన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టత ఇక ఇచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా దీని మీద కామెంట్ చేయడానికి వీల్లేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. నేను నీ జీవితంలో ప్రైవేట్ గా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని, ప్రైవేట్ గా అంటే ఎవరికి బయట కాంట్రవర్సీ కావాలని కోరుకున్నటువంటి వ్యక్తిని కాదు నేను అన్నటువంటి విషయాన్ని స్మృతి మందన ఈ పోస్ట్ లో చెప్పింది. అయితే నా పెళ్లి రద్దు అయిందన్న స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి నేను ఈ పెళ్లి అంశాన్ని ఇక్కడతో ఇక ముగించాలనుకుంటున్నాను, దయచేసి మా ఇద్దరి కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నానని కూడా ఆమె ఈ పోస్ట్ లో చెప్పినటువంటి నేపథ్యం ఇచ్చింది. నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది, బట్ ఇక ఎవరు కూడా దీన్ని ఎక్కువ కాంట్రవర్సీ చేయకూడదు అని కూడా ఆమె అభ్యర్థించినటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా నవంబర్ 23న పెళ్లి జరగాల్సిన పరిస్థితి ఉండేది. ఎంతో అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాలు పెళ్లి జరపాలని భావించారు. కానీ అనుకున్న స్థాయిలో ఇది లేకపోవడం, ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ తో ఉండి హాస్పిటల్లో ఉండడం, దాని తర్వాత పలాష్ ముచ్చల్ కూడా కొంత అనారోగ్య సమస్య ఉన్న నేపథ్యంలో ఇది వాయిదా పడుతూ వచ్చిన నేపథ్యంలో అయితే వాళ్ళ తల్లి కూడా ముచ్చల్ తల్లి కూడా ఒక ప్రకటన కూడా చేశారు ఈ మధ్య కాలంలో, త్వరలోనే మళ్ళీ మంచి రోజు వస్తుంది, పెళ్లి చేస్తాము అన్నటువంటి విషయం కూడా చెప్పారు. కానీ అనుకున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా స్మృతి మందన ఏదైతే ఈ పోస్ట్ చేయడమో ఇప్పుడు కొంత ఇది తెరదించినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక అతనితో పెళ్లి జరగబోదు అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ నిన్న ఒక యాడ్ షూటింగ్ లో కూడా నిశ్చితార్థానికి సంబంధించినటువంటి ఒక రింగ్ కూడా ఆమె పెట్టుకొని లేదు. అయితే గతంలో ఉన్నటువంటి దానిలో రింగ్ ఎప్పుడైతే లేదు దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. నిన్న దాంట్లో పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగింది. బట్ ఈ రోజు ఆమె ఇన్స్టాల్లో చేసినటువంటి ఏదైతే ఉందో ఇక నుంచి నా క్రీడా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను, భారత్ జట్టుకు సంబంధించినటువంటి దాన్ని కప్పులు తీసుకురావడమే నా లక్ష్యం అని చెప్పడం నేపథ్యం ఏదైతే ఉందో ఇక ఆమె పూర్తిగా ఆ వివాహం సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దయిందని కానీ మనం భావించాల్సి ఉంటుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేందర్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.